డెబ్బదముడవ సర్గము రామలక్ష్మణ భరత్ శత్రుఘ్నుల వివాహ మహోత్సవములు. యస్మిన్స్తు దివసే రాజా చక్రే గోదానముత్తమం తస్మిన్స్తు దివసే సూరో యుధాజిత్ సముపేయివాన్ పుత్రః కేకేరాజస్య సాక్షాద్భరతమాతుల దృష్ట్వా పృష్ట్వా చ కుశలం రాజానం ఇదమబ్రవీత్. దశరథ మహారాజు తన కుమారులకు సమావర్తన వ్రతమును నిర్వహించిన నాడే సూరుడైన యుధాజిత్తు అచ్చటికి విచ్చేసెను. అతడు కేకేరాజుపుత్రుడు, భరతునకు స్వయముగా మేనమామ. అతడు దశరథుని దర్శించి ఆయనతో కుశల ప్రశ్నలు గావించి పిమ్మట ఇట్లు నుడివెను. కేకయాధపతి రాజా స్నేహాత్ కుశలమబ్రవీత్. యేషాం కుశలకామో సీ తేషాం సంప్రత్యనామయం స్వశ్రియం మమ రాజేంద్ర ద్రష్టుకామో మహీపతః తదర్థముపయాతో హం అయోధ్యాం రఘునందన శ్రుత్వా త్వహమయోధ్యాయాం వివాహార్థం తవాత్మజాన్ మిథిలాం ఉపయాతాంస్తు త్వయా సహ మహీపతే త్వరయాభ్యుపయాతో హం ద్రష్టుకామః స్వసుసుతం. ఓ మహారాజా, మా తండ్రియైన కేకే మహారాజు మీ కుశల సమాచారములను అడిగెను. మీ ప్రేమాదరములకు పాత్రులైన మా బంధుమిత్రులందరూ కుశలమే. రఘువంశము వాడవైన ఓ రాజేంద్ర, నా మేనల్లుడగు భరతుని చూడగోరి మా తండ్రి నన్ను అయోధ్యకు పంపెను. ఓ రాజా, మీరు మీ కుమారులు వివాహనిమిత్తమై మిథిలానగరమునకు చేరినట్లు నాకు అయోధ్యలో తెలిసినది. నా మేనల్లుడగు భరతుని వెంటనే చూడవలెను అను ఆరాటముతో నేను రెక్కలుగట్టుకొని వచ్చి ఇచ్చట వాలితిని. అథ రాజా దశరథః ప్రియాతిథముపస్థితం దృష్ట్వా పరమ సత్కారయః పూజార్హం సమపూజయేత్. పిదప దశరథ మహారాజు తనకడకు విచ్చేసిన ఆదరణీయుడైన ఆ ముఖ్య బంధువునకు చక్కని అతిథి సత్కారములను నెరపి గౌరవించెను. తతస్తాముషితో రాత్రిం సహ పుత్రైర్మహాత్మభి ప్రభాతే పునరుత్థాయ కృత్వా కర్మాణి కర్మవిత్ ఋషీంస్తదా పురస్కృత్య యజ్ఞవాటముపాగమత్. అనంతరము దశరథుడు పరాక్రమశాలురైన తన కుమారులతోగూడి ఆ రాత్రి గడపి ప్రాతఃకాలముననే లేచి విధ్యుక్త కర్మలను ఆచరించెను. పిమ్మట ఋషీశ్వరులను వెంటనెడుకొని వివాహ మహోత్సవశాలకు చేరెను. యుక్తే ముహూర్తే విజయే సర్వాభరణభూషితై భ్రాతృభ్యః సహితో రామః కృతకౌతుకమంగళః వసిష్ఠం పురతః కృత్వా మహర్షిణపరానపి పితుః సమీపమాశ్రిత్య తస్థౌ భ్రాతృభిరావృతః వసిష్ఠో భగవానేత్య వైదేహమిదంబ్రవీత్. తగిన శుభప్రదముహూర్త సమయమున శ్రీరాముడు సర్వాభరణభూషితులైన తన తమ్ములతోగూడి రక్షాబంధనాది కార్యక్రమములను ముగించుకొనెను. పిమ్మట వశిష్ఠుని ఇతర మహర్షులను అనుసరించి వచ్చి సోదరులతో తండ్రి సమీపమున నిలిచెను. రాజా దశరథో రాజన్ కృతకౌతుకమంగళేః పుత్రైః నరవర్శ్రేష్ఠదాతారం అభికాంక్షతే దాతృప్రతిగ్రహీతృభ్యాం సర్వార్థాః ప్రభవంతి హి స్వధర్మం ప్రతిపద్య స్వకృత్వా వైవాహ్యముత్తమం. పూజ్యుడైన వశిష్ఠ మహర్షి జనకునికడకు చేరి ఇట్లనెను. ఓ రాజా, దశరథ మహారాజు రక్షాబంధనాది కార్యక్రమములను ముగించుకునిన పుత్రులతోగూడి కన్యాదాతవైన నీ కొరకు ఎదురుచూచుచున్నాడు. దానము చేయువాడును దానిని గ్రహించువాడును పరస్పర సహకారముతో పూనుకొనినప్పుడే సకల కార్యములను సిద్ధించును. కనుక ఉత్తమోత్తమములైన వైవాహిక కార్యక్రమములన్నింటినీ నిర్వహించి నీ ప్రతిజ్ఞా ధర్మమును ఆచరింపుము. ఇత్యుక్త పరమోదారో వశిష్ఠేన మహాత్మన ప్రత్యువాచ మహాతేజా. వాక్యం పరమధర్మవిత్ మహానుభావుడైన వశిష్ఠుడు ఇట్లు వచింపగా సౌజన్యమూర్తియు మహాతేజస్వియు పరమధర్మజ్ఞుడును అయిన జనకుడు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. కః స్థితః ప్రతిహారో మే కస్యాజ్ఞా సంప్రతీక్ష్యతే స్వగృహే కో విచారోస్తి యథారాజ్యమిదం తవ కృతకౌతుక సర్వస్వా వేదిమూలముపాగత మమ కన్యా మునిశ్రేష్ఠ దీప్తా వహ్నేరివార్చిష సజ్జోహం త్వత్ప్రతీక్షోస్మి వేద్యామస్యాం ప్రతిష్ఠితః అవిఘ్నం కురుతాం రాజా కిమర్థమవలంబతే. ఓ మునీంద్ర, ఇక్కడ మిమ్ము అడ్డగించెడివారు ఎవ్వరునూ లేరు. ఎవరి ఆజ్ఞ కొరకును ఎదురుచూడవలసిన పనిలేదు. దీనిని మీరాజ్యముగనే భావింపుడు. స్వగృహమున సంకోచమేలా? నా కుమార్తెలందరూ వివాహమునకు సంబంధించిన మంగళాచారములను అన్నింటినీ ముగించుకొని వివాహవేదికకు చేరియున్నారు. వారు అందరునూ వెలుగులను విరజిమ్ముచున్న అగ్నిజ్వాలల వలె తేజరిల్లుచున్నారు.
నేను సర్వసన్నద్ధుడనై మీ కొరకు నిరీక్షించుచు వేదికకడ నిలిచియున్నాను. ఎట్టి ఆటంకములను లేకుండునట్లుగా జాగుసేక సర్వకార్యములను నెరవేర్పుడు. తద్వాక్యం జనకేనోక్తం శ్రుత్వా దశరథస్తదా ప్రవేశయామాస సుతాన్ సర్వాన్ ఋషిగణానపి తతో రాజా విదేహానాం వసిష్ఠమిదం బ్రవీత్ కార్యస్వ ఋషే సర్వం ఋషిభ్యః సహ ధార్మిక రామస్య లోకరామస్య క్రియాం వైవాహికీం విభో జనకుని ఆదరవచనములను వినిన పిమ్మట దశరథుడు తన కుమారులను ఋషులనందరినీ వివాహమండపమునకు తీసుకొని వచ్చెను. అనంతరము విదేహ ప్రభువు వసిష్ఠునితో ఇట్లు నుడివెను. ధర్మజ్ఞుడవైన ఓ మహర్షి, ఋషులందరితో గుడి వివాహ కృత్యములను అన్నింటినీ జరిపింపుడు. ఓ ప్రభూ, సర్వలోకములను ఆనందింపజేయనట్టి శ్రీరాముని యొక్క వివాహ మహోత్సవమును నిర్వహింపుడు. తథేతిత్యతు జనకం వసిష్ఠో భగవాన్ ఋష్యః విశ్వామిత్రం పురస్కృత్య శతానందం చ ధార్మికం ప్రపామధ్యే తు విధివత్ వేదిం కృత్వా మహాతపాః అలంచకార తాం వేదిం గంధపుష్పైస్సమంతత పూజ్యుడైన వసిష్ఠ మహర్షి జనకుని ప్రార్థనను ఆమోదించి పరమధార్మికులైన విశ్వామిత్రుని శతానందుని తోడుగా చేసుకొని వివాహమండపము మధ్య విధ్యుక్తముగా వేదికను నిర్మించెను. ఇంకను ఆ వేదిక చుట్టూను సుగంధసుమములతో అలంకరించెను. సువర్ణపాలికాభిశ్చ ఛిద్రకుంభైశ్చ సాంకురయః అంకురాడ్యైశ్చరవైశ్చ ధూపపాత్రై సధూపకయః బంగారు పాలికలను యవధాన్యపు మొలకలతో కూడిన చిత్రములైన చిల్లులుగల కడవలను నవధాన్యముల మొలకలతో ఒప్పుచున్న మూకుళ్లను ధూపములతో కూడిన ధూపపాత్రలను అచట ఉంచిరి. శంఖపాత్రైః శ్రువయః శ్రుభ్యః పాత్రైరఘ్వభిపూరితై లాజపూర్ణశ్చ పాత్రిభ్యః అక్షతైరభిసంస్కృతై శంఖాకారములలో ఉన్న పాత్రలను శృక్రువములను అఘ్యజలములతో నిండిన పాత్రలను పేలాలతో కూడిన పాత్రలను సందర్భానుసారముగా ఉపయుక్తములగు మరికొన్ని పాత్రలను పసుపుతో సంస్కరింపబడిన అక్షతలను వేదికపై సిద్ధపరచిరి. దర్భైస్సమైస్సమాస్తీర్య విధివన్మంత్రపూర్వకం అగ్నిమాధాయ వేద్యాం తు విధిమంత్రపురస్కృతం జుహావాగ్నో మహాతేజా వసిష్ఠో భగవాన్ ఋషిః విద్యుక్తముగా మంత్రములను పఠించుచు సమానములగు దర్భలను వేదికపై పరచిరి. శాస్త్రోక్తముగా మంత్రపూర్వకముగా అగ్నిని తీసుకునిరాగా పూజ్యుడును మహాతేజస్వియు అయిన వసిష్ఠ మహర్షి ఆ అగ్నిని వేయిచెను. శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ ఘట్ట తతఃసీతాం సమానీయ సర్వాభరణభూషితాం సమక్షమగ్నే సంస్థాప్య రాఘవాభిముఖే తదా అబ్రవీజ్జనకో రాజా కౌసల్యానందవర్ధనం. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ ఘట్టము. అంతట జనక మహారాజు సర్వాలంకార శోభితయ్యున్న సీతాదేవిని తీసుకుని వచ్చి అగ్నిసమక్షమున శ్రీరామునకెదురుగా కూర్చుండబెట్టెను. పిమ్మట కౌసల్యానందవర్ధనుడైన రామచంద్రప్రభువుతో ఇట్లు నుడివెను. ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ తవ ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణిం గృహ్లిష్వ పాణినా. సౌందర్యరాశి సౌకుమార్యనిధి లావణ్యవతి అయిన ఈ కన్యకామణియే సీత. ఈమె అయోనిజ మహాతపస్సంపన్నులైన రాజర్షులకు ఆలవాలము కీర్తి ప్రతిష్టలకు నిలయము అయిన మావంశమునకు ప్రతీక ఈ సీత. నా పుత్రికయైన ఈమె నేటి నుండి నీకు సహధర్మచారిణి. ధర్మార్థకామ పురుషార్థ ముల ఆచరణలోనూ కష్టసుఖములలోనూ సర్వదా ఈమె నీకు తోడుగానుండును. విద్యుక్త ధర్మమును అనుసరించి పాణిగ్రహణము ఒనర్పుము. నీకు శుభమగును. మిక్కిలి ప్రేమానురాగములతో ఈమెను స్వీకరింపుము. పతివ్రత మహాభాగా ఛాయవానుగతా సదా ఇత్యుక్త్యా ప్రాక్షిపద్రాజా మంత్రపూతం జలం తదా. సర్వసౌభాగ్యవతి అయిన ఈమె పతివ్రతా శిరోమణి. నిరంతరము నీడవలే నిన్ను అనుసరించుచుండును అని పలుకుచు జనక మహారాజు మంత్రపూతమైన జలమును వదలుచూ కన్యాదానము చేసెను. సాధు సాధ్వితి దేవానాం ఋషీణాం వదతాం తదా దేవదుందుభి నిర్ఘోషః పుష్పవర్షా మహానభూత్. ఆ కన్యాదాన మహోత్సవ సమయమున దేవతలను ఋషీశ్వర్యులను బాగు బాగు అని ప్రశంసావచనములను పలికిరి. దేవదుందుభులు మారుమ్రోగెను. అద్భుతముగా పూలవానలు కురిసి చూచువారికి కనువిందుగావించెను. ఏవం దత్వా తదా సీతాం మంత్రోదక పురస్కృతాం
అబ్రవీజ్జనకో రాజా హర్షేణాభి పరిశ్లుతః ఇట్లు మంత్రోదకపూర్వకముగా సీతాదేవిని కన్యాదానమొనర్చిన పిమ్మట జనక మహారాజు హర్షోల్లాసములతో పొంగిపోవుచు ఇట్లు వచించెను. లక్ష్మణాగచ్చ భద్రం తే ఊర్మిళాముద్యతాం మయా ప్రతీచ్ఛ పాణిం గృహ్లిష్వ మా భూత్కాలస్య పర్యేహ తమేవ ముక్త్యా జనకో భరతం చాభ్యభాషత గృహాణ పాణిం మాండవ్యాః పాణినా రఘునందన శత్రుఘ్నం చాపి ధర్మాత్మా అబ్రవీజ్జనకేశ్వర శ్రుతకీర్త్యా మహాబాహో పాణిం గృహ్లీష్వ పాణినా సర్వే భవంతః సౌమ్యాశ్చ సర్వే సుచరితవ్రతాః పత్నీభిః సంతు కాకుత్స్థా మా భూత్కాలస్య పర్యేహ. ఓ లక్ష్మణ, ఇటు రమ్ము. నీకు ఊర్మిళనిచ్చి కన్యాదానము చేయదలచినాను. వెంటనే కరగ్రహణము చేసి ఈమెను స్వీకరింపుము. నీకు శుభమగుకాక. ఇట్లు పలికిన పిమ్మట జనకుడు భరతునితో, ఓ రఘునందన, భరత, మాండవిని పాణిగ్రహణపూర్వకముగా స్వీకరింపుము అని నుడివెను. పిదప ధర్మజ్ఞుడైన జనక మహారాజు, ఓ శత్రుఘ్న, శృతకీర్తిని కరగ్రహణపూర్వకముగా గ్రహింపుము. ఓ కాకుత్స్థవంసజులారా, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులారా, శాంతస్వభావులు, సుందరమూర్తులు, సచ్చరిత్రులు, నిష్ఠానియమ జీవనులు, మీరందరును మీ వధువులగూడి హాయిగానుండు. జనకుడు మంత్రపూత జలములతో సీత, ఊర్మిళలను రామలక్ష్మణులకు ఇచ్చి కన్యాదానములు చేసెను. జనకుని ఆశీస్సులలో కుశధ్వజుడు మాండవీశ్రుత కీర్తులను భరత్శత్రుఘ్నులకిచ్చి కన్యాదానములనొనర్చెను. శ్లోకం పితా పితామహో భ్రాతా సకుల్యోజనని తథా కన్యాప్రదః పూర్వనాసే ప్రకృతిస్థః పరః పరః. యాజ్ఞవల్క్య స్మృతి. కన్యాదానమును సహజముగా తల్లిదండ్రులు చేయవలెను. తండ్రిలేనిచో తాత, తండ్రి తండ్రి, నాయనమ్మ ఆ కార్యమును నిర్వహింపవలెను. తాతయు లేనిచో అన్నావదనెలు కన్యను ధారవోయవలెను. వీరు ఎవ్వరు లేనిచో తల్లేనను కన్యాదానము చేయుటకు అర్హురాలు అని యాజ్ఞవల్క్యుడు పేర్కొనును. జనకస్య వచః శ్రుత్వా పాణీన్ పాణిభిరస్పృశన్ చత్వారస్తే చతస్రూణాం వసిష్ఠస్య మతే స్థితాః అగ్నిం ప్రదక్షిణీకృత్య వేదిం రాజానమేవ చ ఋషీంశ్చైవ మహాత్మానః సభార్య రఘుసత్తమాః యథోక్తేన తదా చక్రుర్వివాహం విధిపూర్వకం. జనకుని మాటలను పాటించి ఆ నలుగురు సోదరులను వసిష్ఠునామోదముతో తమ తుంవధువులకర గ్రహణములను గావించిరి. మహాత్ములైన ఆ నలుగురు రాకుమారులు తమ తమ వధువులతోగూడి అగ్నికిని, వేదికకును, జనక మహారాజునకును, ఋషులందరికిని ప్రదక్షిణపూర్వకముగా ప్రణుతులను నచ్చిరి. పిమ్మట శాస్త్రోక్తముగా కల్పసూత్రములను అనుసరించి వివాహ కార్యక్రమములను కొనసాగించిరి. పుష్పవృష్టిర్మహత్యాసీత్ అంతరిక్షాత్ శుభాస్వర దివ్యదుందుభినిర్ఘౌషై గీతవాదిత్రనిస్వనే ననృతుశ్చాప్సరస్సంఘా గంధర్వశ్చ జగుహాకలం వివాహే రఘుముఖ్యానాం తదద్భుతమదృశ్యత. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురును తమ తమ వధువులైన సీత, ఊర్మిళ, మాండవి, శృతకీర్తుల సుకుమారములైన కరములను గ్రహించుచుండగా అంతరిక్షము నుండి కనుల పండువుగా పుష్పవృష్టి గురిసెను. దివ్యదుందుభులు మ్రోగెను. వీణ, వేణు, ముదంగ, తాళములతో మధురగీతములు వీణుల విందుగా వించెను. అప్సరసలు గుంపులుగా గుడి నృత్యములు చేసిరి. గంధర్వులు కమ్మగా గానములు నచ్చిరి. రఘువంశజుల వివాహ మహోత్సవములు అత్యద్భుతముగా జరిగెను. ఈదృశే వర్తమానే తు తూర్యోద్ఘుష్టనాదితే త్రిరగ్నిం తే పరిక్రమ్య ఊహుర్భార్యా మహోజసః అథోపకార్యాం జగ్ముస్తే సభార్య రఘునందనాః రాజాప్యనీయో పశ్యన్ సర్షిసంఘస్స బాంధవ. ఈ విధముగా తూర్యాదిమంగళవాద్యములు మోగుచుండగా నృత్తగీతవాద్యధ్వనుల మధ్య మిక్కిలి తేజోమూర్తులైన ఆ దంపతులు 3 పర్యాయములు అగ్ని ప్రదక్షిణములను ఆచరించి వివాహ కార్యక్రమములను నెరవేర్చిరి. పిమ్మట రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు తమ తమ వధువులతో గూడి విడిది గృహములకు చేరిరి. దశరథ మహారాజుగూడా ఆ నవదంపతులను మహానందముతో తనివితీర జూచుచు ఋషులతో, బంధుమిత్రులతో గూడి విడిది భవనమునకు చేరెను. వాల్మీక మహర్షివిరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 73వ సర్గము సమాప్తము.